ఈ వీడియో కోడ్ ద్వారా జనరేట్ అయిన వీడియో అండ్ ఇది రీమోషన్ ప్రాజెక్ట్ ద్వారా జనరేట్ అయిన వీడియో. అండ్ మనం ఫర్దర్గా వీడియోస్ జనరేట్ చేద్దాం. మనం చూస్తున్నాం బ్యూటిఫుల్ వీడియో. మనం ఈ రీమోషన్ టెక్నాలజీని యూజ్ చేసి వీడియోస్ అనేది జనరేట్ చేసాం. అండ్ మనం చూస్తున్నాం ఇదే వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనం ఈ రీమోషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ కమాండ్స్ అండ్ ఆల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనం ఈ వీడియోలో ఏఐని యూజ్ చేసుకొని వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో నేర్చుకుందాం. లైక్ మనం వీడియోస్ని ఏదర్ మనం కెమెరాలో తీసి కానీ ఆర్ఎల్స్ నార్మల్గా ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మనం వీడియోస్ని క్రియేట్ చేస్తాం. లైక్ మనం ఈ వీడియోలో కోడ్ ద్వారా కోడ్ రాసి వీడియోస్ని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుందాం. అండ్ ఆ కోడ్ని ఏఐ ద్వారా జనరేట్ చేసి ఆ కోడ్ ద్వారా మనం వీడియోస్ని ఎలా జనరేట్ చేయాలో నేర్చుకుందాం. మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక వీడియో అనేది జనరేట్ చేసాం ఈ కోడ్ ద్వారా. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ వీడియో కోడ్ ద్వారా జనరేట్ అయిన వీడియో అండ్ ఇది రీమోషన్ ప్రాజెక్ట్ ద్వారా జనరేట్ అయిన వీడియో. అండ్ మనం ఫర్దర్గా వీడియోస్ జనరేట్ చేద్దాం. మనం చూస్తున్నాం బ్యూటిఫుల్ వీడియో. అండ్ చూస్తున్నాం అండ్ మనం ఇక్కడ చూస్తున్నాం ప్రాజెక్ట్, రీమోషన్ ప్రాజెక్ట్. అండ్ మనం ఇక్కడ కోడ్ని చూస్తున్నాం. ఇదే కోడ్. ఇది రీమోషన్ టెక్నాలజీ యూజ్ చేసింది. మనం ఈ రీమోషన్ టెక్నాలజీని యూజ్ చేసి వీడియోస్ అనేది జనరేట్ చేసాం. అండ్ మనం చూస్తున్నాం ఇదే వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనం ఈ రీమోషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ కమాండ్స్ అండ్ ఆల్ అండ్ గిట్హబ్ ప్రాజెక్ట్. అండ్ మనం ఈ రీమోషన్ యూజ్ చేసుకొని మనం బ్యూటిఫుల్ వీడియోస్ని జనరేట్ చేయొచ్చు. అండ్ మనం చూస్తున్నాం ప్రాజెక్ట్. మనం ఆల్రెడీ ఒక వీడియో జనరేట్ చేసాం. ఆ వీడియో అనేది మనం చూసాం. అండ్ మనం ఇంకొక వీడియో జనరేట్ చేద్దాం. అండ్ మనం ఇంకొక వీడియో అనేది జనరేట్ చేయమని అడిగాం. అండ్ నేను యూజ్ చేస్తుంది ఓపెన్ కోడ్. ఇది ఓపెన్ సోర్స్ ఏఐ కోడింగ్ ఏజెంట్. మనం ఈ ఓపెన్ కోడ్ని యూజ్ చేసుకొని ఫ్రీగా మనం మన ప్రాజెక్ట్స్లో వెబ్సైట్స్ బిల్డ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఇలా వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఓపెన్ సోర్స్ ఐడిఈ. ఈ ఐడిఈని యూజ్ చేసుకొని మనం బేసిక్ టాస్క్స్ ఫ్రీగా చేసుకోవచ్చు యూజింగ్ ఏఐ. ఇందులో లిమిటెడ్ మోడల్స్ ఉంటాయి. కొన్ని మోడల్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ మోడల్స్ని కొన్ని మోడల్స్ ఫ్రీగా ఈ ఓపెన్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం ఇక్కడ చూస్తున్నాం మినిమాక్స్ M2.5 పవర్ఫుల్ మోడల్ అండ్ నెమట్రాన్ 3 సూపర్ ఫ్రీ మోడల్. నెమట్రాన్ ఎన్విడియా మోడల్ అండ్ మినిమాక్స్ మోడల్ కూడా హైలీ పవర్ఫుల్ మోడల్. అండ్ ఇవి ఫ్రీ మోడల్స్. మనం ఈ ఓపెన్ కోడ్ ఏఐడిని యూజ్ చేసుకొని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. బేసిక్ టాస్క్ అండ్ బిల్డింగ్ వెబ్సైట్స్కి వెబ్సైట్స్ని బిల్డ్ చేయాలన్నా. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నాం వీడియో అనేది జనరేట్ అవుతుంది. అండ్ మీరు కూడా ఈ ఓపెన్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఓపెన్ కోడ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేసి చెప్పండి. అండ్ మనం సపరేట్ వీడియో చేద్దాం ఈ ఓపెన్ కోడ్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా సెటప్ చేసుకోవాలో. అండ్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇది మనం
ఈ ఓపెన్ కోడ్లో ఫ్రీ ఏఐ మోడల్స్ కొన్ని ఉంటాయి. ఆ మోడల్స్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఆ మోడల్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఈ వీడియోని బిల్డ్ చేస్తున్నాం. అండ్ కోడ్ అనేది బిల్డ్ అవుతుంది. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్ కోడ్ని రాస్తుంది. ఆ తర్వాత ఆ కోడ్ని యూజ్ చేసుకొని వీడియోని రెండర్ చేస్తుంది. అండ్ మనం ఆ రెండర్ చేసిన వీడియోని ఇంతకు ముందర మనం చెక్ చూసాం క్లియర్గా. అండ్ బ్యూటిఫుల్ వీడియో. అండ్ ఇదే కోడ్ రిమోషన్ ప్రాజెక్ట్ది. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎలా సెటప్ చేయాలంటే, మనం ఈ ఓపెన్ కోడ్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అండ్ సెటప్ రిమోషన్ అండ్ వి విల్ బిల్డ్ వీడియోస్ అని లైక్ ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. లైక్ డౌన్లోడ్ అండ్ సెటప్ రిమోషన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఏఐ మోడల్ అనేది రిమోషన్ యొక్క ప్యాకేజెస్ని అన్నిటిని డౌన్లోడ్ చేస్తుంది. అండ్ మనం ఇచ్చిన ప్రాంప్ట్స్ని యూజ్ చేసుకొని వీడియోస్ని జనరేట్ చేస్తుంది. లైక్ నేను ఇక్కడ ఇచ్చాను, క్రియేట్ ఏ వీడియో ఆఫ్ వాట్ ఈజ్ LLM మోడల్స్ ఇన్ 30 seconds. అంటే LLM మోడల్స్ అంటే ఏందో ఒక 30 seconds వీడియోని జనరేట్ చేయమన్నాను. అండ్ ఇచ్చిన విధంగానే లైక్ ఇక్కడ ఒక సింపుల్ ఇన్ఫో అనేది ఇచ్చింది. లైక్ టైటిల్, ఇది డెఫినేషన్ అండ్ హౌ ఇట్ వర్క్స్ ఇలా ఇచ్చింది. నేను తర్వాత కంటిన్యూ అని లైక్ డూ దట్ అని మళ్ళీ మెసేజ్ ఇస్తే ఆ వీడియోని బిల్డ్ చేసింది. ఏదైనా మనం ఇక్కడ చేంజెస్ కూడా ఇవ్వచ్చు. నాకు ఇలా కాదు, కొన్ని చేంజెస్ చేయని, ఆర్ఎల్స్ ఇంకా ఏమన్నా యాడ్ చేయాలన్నా, ఆర్ఎల్స్ వీడియోని ఇంకా ఎక్స్టెండ్ చేయమని చెప్పాలన్నా చేయొచ్చు. కానీ నేను కంటిన్యూ చేయమన్నాను. సో దట్ వీడియో అనేది జనరేట్ అయింది. అండ్ ఇక్కడ మనం లొకేషన్ కూడా చూపించింది ఎక్కడుందో వీడియో. అండ్ మనం ఇంకొక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చాం, లైక్ వాట్ ఈజ్ ఏఐ అనేది. మనం ఇక్కడ చూస్తున్నాం వీడియో అనేది జనరేట్ అయింది అండ్ లొకేషన్ కూడా చూపిస్తుంది. అండ్ మనం ఈ వీడియోస్ని లైక్ ఈ రిమోషన్ ప్రాజెక్ట్ని either మనం యాంటీ గ్రావిటీ కానీ ఆర్ఎల్స్ కర్సర్ కానీ అండ్ క్లౌడ్ కోడ్ని యూజ్ చేసుకున్న కూడా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ క్లౌడ్ కోడ్ని యూజ్ చేసుకుంటే బెస్ట్ పాసిబుల్ వే, లైక్ క్లౌడ్ కోడ్ని యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. అండ్ ఈ రిమోషన్ ప్రాజెక్ట్ అనేది క్లౌడ్ కోడ్తో టైఅప్ అయి ఉంది. అండ్ టాప్ నాచ్ క్వాలిటీ వీడియోస్ అనేవి జనరేట్ అవుతాయి. అండ్ ఈ రిమోషన్ ప్రాజెక్ట్తో లైక్ క్లౌడ్ కోడ్తో యూజ్ చేస్తే. అండ్ మనం ప్రస్తుతానికి ఈ వీడియో అనేది జనరేట్ చేసాం. లైక్ ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ అనేవి ఇవి, లైక్ వీడియోలో ఇవి జనరేట్ చేశామని చెప్తుంది. వాట్ ఈజ్ ఏఐ అండ్ డెఫినేషన్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సిమ్యులేషన్, కీ కాన్సెప్ట్స్, మెషిన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్ అండ్ అప్లికేషన్స్, రోబోటిక్స్, హెల్త్ కేర్, వాయిస్ అసిస్టెంట్స్, కంక్లూజన్ ఏ ఈజ్ ద ఫ్యూచర్. అండ్ సింపుల్గా జనరేట్ చేసింది. మనం కావాలంటే లైక్ బిఫోర్ నేను యూజ్ చేసింది 30 seconds అని ఇక్కడ ఇచ్చాను జనరేట్ చేయమని. ఇక్కడ ఇది ర్యాండమ్గా ఒక 18 seconds వీడియో అనేది జనరేట్ అయింది. బట్ మనకు కావాలంటే ఒక 1 minute కానీ ఆర్ఎల్స్ 2 minutes మనం ఇచ్చిన విధంగా అది వీడియో జనరేట్ చేస్తుంది లైక్ ఏఐ ఏజెంట్. అండ్ మనం ఈ ఓపెన్ కోడ్లో ఇచ్చిన ఏఐ మోడల్స్ని కాకుండా మనం ఎక్స్ట్రా మోడల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనెక్ట్ ప్రొవైడర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఓపెన్ రౌటర్ని యూజ్ చేసుకొని మనం ఆ ఓపెన్ రౌటర్ ఏపీఐ కీని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ ఏఐ ChatGPT యొక్క లైక్ మోడల్ LLM మోడల్, మనం ఆ ChatGPT LLM మోడల్ యొక్క ఏపీఐకి మనం పర్చేజ్ చేసుకొని ఆ కోడ్ని కూడా ఇవ్వచ్చు. అప్పుడు మనం బెటర్ రిజల్ట్స్ని ఇంకా జనరేట్ చేసుకోవచ్చు బెటర్గా ఈ వీడియోస్ కానీ ఆర్ఎల్స్ మనం ప్రాజెక్ట్స్లో యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ మల్టిపుల్ ఏఐ మోడల్స్ యొక్క LLM మోడల్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ మనం చూస్తున్నాం ఇంకా చాలా LLM మోడల్స్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. మనం ఇక్కడ క్లిక్ చేసి ఏపీఐ కీని ఇస్తే చాలు సక్సెస్ఫుల్గా కనెక్ట్ అవుతుంది. మనం అప్పుడు ఆ మోడల్స్ని మనం మన ప్రాజెక్ట్స్లో ఆర్ఎల్స్ మన వర్క్స్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం యాంథ్రోపిక్ కూడా చూస్తున్నాం. అండ్ గిట్హబ్ కోపైలట్, గూగుల్ వాళ్ళది జెమినీది, అండ్ ఓపెన్ రౌటర్, వర్సల్ గేట్వే, లైక్ చాలా ఇంటర్ఫేసెస్ అండ్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓలామా క్లౌడ్ కూడా ఉంది. అంటే లైక్ మనం ఓలామాను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు లోకల్గా మనం డౌన్లోడ్ చేసుకొని. అండ్ జీపో వాళ్ళది అండ్ GLM కూడా ఉంది,
షావమీ వాళ్ళది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఈ వీడియో జనరేట్ చేసాక ఒకసారి చెక్ చేద్దాం. మనం ఇప్పుడు చూస్తున్నాం వీడియో. లైక్ బాగుంది ఇంటర్ఫేస్ అనేది. బ్యాక్గ్రౌండ్ వాట్ ఈజ్ ఏఐ అని సింపుల్గా బాగుంది. అండ్ 30 seconds వీడియో అనేది జనరేట్ అయింది. మనం పాస్ట్ ఇన్స్ట్రక్షన్స్లో 30 seconds అని ఇచ్చాం కాబట్టి సేమ్ అదే తీసుకుంది. మనకు కావాలంటే 1 or 2 minutes ఇంకా పైన కూడా జనరేట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం హై కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఆర్ఎల్స్ లో కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ ఆర్ఎల్ సిస్టమ్ అనేది కొంచెం హీట్ ఎక్కుతుంది. అండ్ మనకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ మినిట్స్ని కూడా జనరేట్ చేయమని చెప్పొచ్చు, జనరేట్ చేస్తుంది. అండ్ మనం ఈ వీడియో కంప్లీట్గా చెక్ చేద్దాం. అండ్ బాగుంది సింపుల్గా. హ్యూమన్ ఇంటెలిజెన్స్, AI is the simulation of human intelligence by machines. It enables computers to think, learn and decide. బాగుంది సింపుల్గా, లైక్ క్లారిటీగా. అండ్ కీ కాన్సెప్ట్స్ అండ్ ఈ మూవింగ్ యానిమేషన్ అంతా బాగుంది. కీ కాన్సెప్ట్స్, మెషిన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్, NLP అండ్ ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది AI గురించి సింపుల్గా. అండ్ లైక్ ఎండ్ లెవెల్ యూజర్ అండర్స్టాండింగ్ లెవెల్, లైక్ ఎవరైనా సింపుల్గా అర్థం చేసుకునే విధంగా ఇచ్చింది ఇక్కడ కీ కాన్సెప్ట్స్ అని సింపుల్గా. అండ్ మెషిన్ లెర్నింగ్, లైక్ బాగుంది ఇంటర్ఫేస్ ఇలా మూవ్ అవ్వడం కానీ. అండ్ నెక్స్ట్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని. అండ్ రోబోటిక్స్, హెల్త్ కేర్, గేమింగ్, ఫేస్ రికగ్నిషన్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, వాయిస్ అసిస్టెంట్స్, రికమెండేషన్, స్పామ్ డిటెక్షన్. బాగుంది వీడియో. ప్రొఫెషనల్గా జనరేట్ చేసి ఇచ్చింది. AI is the future, transforming every industry and daily life. బాగా జనరేట్ చేసింది. అండ్ ఇక్కడ మనకిచ్చింది ఐ థింక్ చెక్ చేద్దాం 1 minute. మనం మాన్యువల్గా చెక్ చేయొచ్చు. ఇక్కడ మనం ఈజ్ దిస్ 1080p వీడియో అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. లైక్ చెక్ చేద్దాం ఏ రెజల్యూషన్ అని. అండ్ ఇక్కడ చెప్తుంది మనకి 1080p వీడియో అని. బట్ మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనం 4K వీడియో జనరేట్ చేయమంటే 4K వీడియో కూడా జనరేట్ చేసిద్ది. 2K వీడియో, 4K వీడియో, 720p వీడియో, 480p వీడియో ఎలా కావాలంటే అలా జనరేట్ చేసిద్ది. అండ్ ఇది డిఫాల్ట్గా 1080p తీసుకుంది. మనం ఇంకా 4K దాకా కూడా జనరేట్ చేసుకోవచ్చు వీడియోస్ని. బట్ కొంచెం రెండరింగ్కి కొంచెం టైం పడుతుంది బేస్డ్ అపాన్ మీ GPU అండ్ PC కాన్ఫిగరేషన్ బట్టి. అండ్ సింపుల్గా బాగుంది. సో ఈ వీడియో అంతే. మీరు ఇంకా ఫర్దర్గా లైక్ ఈ ఓపెన్ కోడ్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో అండ్ సెటప్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఫర్దర్గా వీడియో చేస్తాను. అండ్ ఇంకా ఈ డీప్ డైవ్గా ఈ రీమోషన్ ప్రాజెక్ట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇంకా తెలియాలనుకుంటే కామెంట్ చేయండి, ఫర్దర్గా వీడియో చేద్దాం. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మనం ఫర్దర్ వీడియోస్ అనేవి మీకు రావు. ఈ వీడియోతో నెక్స్ట్ వీడియో మీకు వస్తుందో లేదో తెలియదు. సో మీకు ఇటువంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అండ్ మీరు ఫర్దర్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. AI కోచ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.